తెలంగాణ ఫుడ్ అనగానే మొదట గుర్తొచ్చేది తలకాయ కర్రీ కదండి. మరి అంత టేస్టీ తలకాయ కర్రీ ఎలా చేయాలో ఒక్కసారి ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ మీద పాన్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. ఇక్కడ నేను మిరియాలు, చెక్క, యాలుకలు, లవంగాలు వేసుకుంటున్నాను. దీని తర్వాత ఒక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఒక్కసారి ఇదంతా వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. దాని తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ కరివేపాకు అలాగే పచ్చిమిర్చి చీలికలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీని తర్వాత 2 టమాటా ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని టమాటా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఒక్కసారి టమాటా మెత్తపడిన తర్వాత ముందుగా కడిగి ఉంచుకున్న తలకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా ఒక్కసారి తలకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత తాలింపు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ తాలింపు అంతా బాగా పట్టిన తర్వాత 2 నిమిషాలు కూర అంతా నూనె తేలేలాగా వేయించుకోవాలి. ఇలా కూర అంతా వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. కారం, ఉప్పు సరిపోతేనే మనకి తలకాయ కూర అనేది టేస్టీగా వస్తుంది. అందుకే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. ఒక్కసారి ఇదంతా కారంతో కలిపేసుకోవాలి. ఈ ముక్కలకి కారం అనేది బాగా పట్టిన తర్వాత మనం 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా నూనె తేలుతున్నప్పుడు నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడిని 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. ఎండు కొబ్బరి పొడి వేసినప్పుడు మనకి గ్రేవీ అనేది చాలా చిక్కగా బాగా వస్తుంది. ఇలా ఒక్కసారి కొబ్బరి అంతా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత 1.5 గ్లాసు నీళ్లను గ్రేవీ కోసం కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారి కూరనంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కకి పట్టేలాగా ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూసినప్పుడు మనకి నూనె అనేది పైకి తేలుతూ ఉండాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకొని గుజ్జుని వేసుకోవాలి. ఇక్కడ చింతపండు అనేది మనకి తలకాయ కూరకి చాలా టేస్టీని ఇస్తుంది. ఇలా కొద్దిగా చింతపండు రసాన్ని కలుపుకోవాలి. ఎందుకంటే మనం 2 టమాటాలని ముందే వేయించుకున్నాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికిస్తే అంతే అండి, చాలా టేస్టీ తెలంగాణ స్టైల్ తలకాయ కర్రీ రెడీ.